ఇంకా మంచి పనులు చేస్తాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు, పెద్దోడైపోతాడు. మోడీని మించి వెళ్ళిపోతాడేమో, రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో. అమ్మో ఎంబటే మా మరిది మళ్ళీ ఎట్లా సీఎం సీట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు. ఎక్కడో చింతామణి ఒకటి, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం ఉండే చూడు, కొన్ని ఉంటాయి. పల్నాటి యుద్ధంలో విరణగా ఒక లేడీ ఉంటుంది, అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి. అమ్మ పురంధేశ్వరి తల్లి, నువ్వు వైజాగ్లో నుంచి ఉంటే డిపాజిట్ కూడా రాలా నీకు, అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో. కానీ కనీసం మనిషిగా బ్రతుకు. జగన్ని ఎక్కడెక్కడో అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు? ది గేట్ చంద్రబాబు నాయుడు. అందుకని నేను ప్రజలకు చెప్తున్నాను, నాకు తెలిసి ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో మళ్లీ రావాలి ఈ మనిషే, మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, ఈ మనిషే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్గా వస్తున్న ప్రజలు నా జీవితంలో 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కడిని చూడాల, ఏ ఒక్క ముఖ్యమంత్రిని చూడాల, ఏ ఒక్క పార్టీని చూడాలి. చివరికి ఇందిరాగాంధీతో సహా మళ్లీ నాకు ఇందిరే కావాలనేది 1-2 సార్లు తప్ప ఆమెకు మళ్ళా జైలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ నిన్నగాక మొన్న వచ్చిన ఇతని కన్సర్న్ ఏంటి, ఇతను ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు క్లియర్గా జనం రాని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అమ్మా మీరు అదే మాట మీద ఉండండి. ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం. మీకు బిడ్డలాగా ఉంటాడు, మీకు సేవకుడిలాగా ఉంటాడు, మీకు మంచి పనులు చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ని బాగా నిలబెడతాడు. ఇంకెవ్వరిని నమ్మకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునా? 10,000 ఇస్తున్నాడా? 10,000 ఇచ్చి ఓటేస్తారా? ఏమండి, నేను మీకు 25,000 ఇస్తా. నాకు ఓటైపోయారంటే మాత్రం నేను ఊరుకోను. మీకు 25,000 ఇస్తా. మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000 ఇస్తా. నాకు ఓటేయండి, నేను పార్టీ పెడతాను రేపు. వాడు 10,000 ఇచ్చాడని, పోసారి 25,000 ఇస్తాడని నాశనం అయిపోతారు. మీ ప్రజలు నాశనం అయిపోతారు. ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా, నేను జగన్ పార్టీ గురించి జగన్ కు సపోర్ట్ మాట్లాడట్లా. ఈ నారా చంద్రబాబు అనేవాడు 2014లో 600 హామీలు ఇచ్చాడు. పెద్ద చూడండి, వస్తుంది మీకు నెట్లో, పెద్దది 600 హామీలు. అది ఇస్తా, ఇది ఇస్తా. ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై. ఆకాశం నుంచి చుక్కల్ని మీకు తెచ్చిపెడతాంటాడు వీడు, ఈ రాసుకెళ్ళగాడు. ఏనండి, 600లో ఒక్క హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే మీరు సంతోషపడితే ఆయనకే ఓటేసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఓల్ హార్టెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, వేసుకోండి. వాడెప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టాడు. ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి, దీని తర్వాత ఎప్పుడు నా కొడుకు కూర్చోవాలి, ఎప్పుడు ఎస్సీలను తిట్టాలి, మాల సోదరులను తిట్టాలి. మాది ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజల మీద బతికేవాడు, ప్రజల కోసం బతికేవాడు ఎస్సీల్లో పుట్టాలు కోరుకుంటారా? కమాళ్లలో పుట్టాలు కోరుకుంటారు. కానీ మాల కులంలో పుట్టాలా, మాది కులంలో పుడతారా, ఎస్సీలుగా పుడతారా? చిచి, ఎస్సీ కులం అంటే అంటరాని కులం, ఒప్పుకోం. మేము కమ్మాళ్ళు అంటేనే అగ్ర కులం అన్న వెధవ. ఎందుకు వెధవ అంటున్నాను? ఈ మాటలు అనేవాడు వెధవ కంటే ఇంకా అబోవ్ ఆల్. ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు. నువ్వు అన్నావే మాలలో పుట్టకూడదు, మాదిగలో పుట్టకూడదు, మరులో పుట్టకూడదు, ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే. అదే ఎస్సీ సోదరుడు ఈ స్టేజీలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే నీ తలకాయ పెట్టుకుంటావు, తీసుకెళ్లి మొలకాయలో పెట్టుకుంటావు. యూ స్టూపిడ్ ఫెలో. సిగ్గుండాలి. కులాలను తిడుతున్నావు, మతాలను తిడుతున్నావు, మనుషులను తిడుతున్నావు, పంది కుక్కలా తింటున్నావు ప్రజల సొమ్ము. చాలురా, ఇక తెగ తిన్నావురా, 1,00,000 కోట్లు తిన్నావురా. నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండిరా తీర్థయాత్రలకి.
ఆంధ్రదేశంలో మేము సంతోషంగా బతుకుతాం. ఎవరు? అవును, అంటే ఆమెను పాపం సినిమా హీరోయిన్ అయితే మేడం వినని చెప్తా, సినిమా హీరోయిన్ అయితే పాపం ఆమెను తీసుకొచ్చి మేడం తర్వాత మీరు మినిస్ట్రీ ఇస్తా, అది ఇస్తే ఆమె డే నైట్ కష్టపడి అంత పనిచేసిన అమ్మాయిని కూడా తర్వాత అవసరం లేదని వెళ్ళి పొమ్మన్నాడు. మరి బాధ కదా. మళ్ళా వస్తుందంటావా? రావచ్చు, గుర్రం ఎగరావచ్చు. సో వాట్? ఇప్పుడు నిన్నటిదాకా గుమ్మరూడు జయరాం